Today we are going to discuss the next class, another class in the chapter genetics. Today we discuss about the Mendelian disorders. ఇవాళ మనం Mendelian disorders అనే కాన్సెప్ట్ ని చూడబోతున్నాం. ఇవాళ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ క్లాస్ లో కూడా మీకు డిజార్డర్స్ క్లియర్ గా చెప్తాను. అదేవిధంగా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కాదు, అప్లికేషన్స్ ఆఫ్ ద డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇంట్రడక్షన్ మనం చూసినట్టయితే జెనెటిక్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం. వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్ ఐపీలో కావచ్చు, అదేవిధంగా నీట్ లో కావచ్చు, మనకి వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్. మనకి ఎంసెట్ లో 2 to 3 బిట్స్ వస్తున్నాయి, నీట్ లో కూడా 2 to 3 బిట్స్ మనకు రావడం అవకాశం ఉంది. అదేవిధంగా ఐపీలో 14 మార్క్స్ దాకా వస్తున్నాయి. ఓకే, నౌ వి గో ఫర్ ద కాన్సెప్ట్. ద మెయిన్ కాన్సెప్ట్ ఈస్ జెనెటిక్ డిజార్డర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, జెనెటిక్ డిజార్డర్స్ అనేది. అదేవిధంగా క్రోమోసోమల్ డిజార్డర్స్, దీని మీద చాలా బిట్స్ రావడానికి అవకాశం కూడా ఉంది. చూడండి, జెనెటిక్ డిజార్డర్స్ జెనెటికల్ గా మనుషుల్లో వచ్చే రేర్ డిజార్డర్స్ ఏంటో చూద్దాం. A number of disorders in human beings have been found to be associated with the inheritance of changed or altered genes or chromosomes. చూడండి, మనకి this is a chromosome. This is one pair of homologous chromosome. ఇలాంటి క్రోమోసోమ్స్ మనకి 23 పేర్ ఉంటాయి. ఓకే, ఎక్కడైతే ఈ క్రోమోసోమ్స్ లో కనుక మ్యుటేషన్స్, ఈ క్రోమోసోమ్స్ లో మ్యుటేషన్స్ అంటే ఇది పి అనుకుందాం, అప్పర్ పార్ట్ క్యూ అనుకుందాం. ఇందులో కనుక మ్యుటేషన్ వచ్చినా మనకి డిసార్డర్స్ రావచ్చు. అంటే మనకి డిలీషన్, డూప్లికేషన్, అడిషన్, ఇలాగ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా జీన్స్ చూడండి, ఎక్కడైతే క్రోమోజోమ్ పైన మనకి జీన్ లొకేట్ ఉంటుందో దాన్ని లోకస్ అంటాం. ఈ జీన్ యొక్క పొజిషన్ లో ఏమైనా మ్యూటేషన్స్ వచ్చినా వీఆర్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ డిసార్డర్స్ అన్నమాట. ఓకే, అంటే క్రోమోజోమ్స్ లో కానీ అదేవిధంగా జీన్స్ లో కానీ అబరేషన్స్, చేంజెస్ అంటే అబరేషన్స్ వస్తే మనకి దాన్ని జెనెటిక్ డిసార్డర్స్ అని చెప్తాం. ఇది మన 2 రకాలు, మెండిలియన్ డిసార్డర్స్ అండ్ క్రోమోసోమల్ డిసార్డర్స్. ఇవాళ నేను చెప్పేది మీకు మెండిలియన్ డిసార్డర్స్ అన్నమాట. ఓకే, మెండిలియన్ డిసార్డర్స్ ఆర్ ద జెనెటిక్ డిసీజెస్ షోయింగ్ మెండిలియన్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. చూడండి, వాట్ ఈస్ మెండిలియన్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే, మెండిలియన్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే సింగిల్ మ్యుటేషన్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ విచ్ కాజెస్ సింగిల్ బేసిక్ డిఫెక్ట్ పాథలాజికల్ కాన్సిక్వెన్సెస్. చూడండి, డిఎన్ఏ స్ట్రక్చర్, ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ లో చిన్న డిఫెక్ట్ ఎర్రర్ మనకి కనిపిస్తుంది. సింగిల్ మ్యుటేషన్, చిన్న మ్యుటేషన్ వచ్చింది. ఈ చిన్న మ్యుటేషన్ వల్ల మనకి ఏమవుతుంది, పాథలాజికల్ కాన్సిక్వెన్సెస్ అంటే జబ్బులు బారిన పడతాం. ఇన్ సమ్ ఫ్యామిలీస్ మెండెలియన్ డిసార్డర్స్ కూడా మోనోజెనెటిక్ డిసీజెస్. మోనో అంటే ఏంటి, మోనో అంటే సింగిల్ అన్నమాట. మోనో అంటే సింగిల్. ఓకే, ఇట్ రన్ ఇన్ ద ఫ్యామిలీస్ కెన్ బి డామినెంట్ ఆర్ రెసెసివ్ అండ్ ఆటోసోమల్ ఆర్ సెక్స్. మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే డామినెంట్ గా ఉండొచ్చు, రెసెసివ్ గా ఉండొచ్చు, ఆటోసోమల్ గా ఉండొచ్చు, ఆర్ సెక్స్ లింక్డ్ గా ఉండొచ్చు. ఓకే, డామినెంట్ అన్నమాట ఆర్ రెసెసివ్ ఎక్స్ప్రెస్ అవుతుంది, అది ఎక్స్ప్రెస్ తక్కువ అవుతుంది. లేకపోతే ఆటోసోమల్ అంటే ఏంటి, 44 క్రోమోసోమ్స్ లో ఉండదు ఆటోసోమల్. ఎక్స్ కానీ వై కానీ ఉంటే సెక్స్ లింక్డ్ అన్నమాట. ఆర్ ఎక్స్ లింక్డ్ ఆర్ వై లింక్డ్ అని చెప్తారు. ఓకే, ద ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ of Mendelian disorders can be traced in the family with help of pedigree analysis. వంశపారిపరంగా జబ్బులు వస్తాయా రావా అని వాళ్ళ పూర్వీకుల నుంచి మనం తెలుసుకోవచ్చు. దాన్ని మనం పెడిగ్రీ అనాలిసిస్ అంటాం. ఓకే, అంటే వాళ్ళ వంశంలో ఎటువంటి జబ్బులు ఉన్నాయి జెనెటికల్ గా అనేది మనం తెలుసుకోవచ్చు. ద మోస్ట్ కామన్ అండ్ ప్రివలెంట్ మెండిలియన్ డిజార్డర్స్ ఆఫ్ హీమోఫిలియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ ఎనీమియా, కలర్ బ్లైండ్నెస్, ఫినైల్కిటోన్యూరియా, థలాస్మియా, డిఫెన్ మస్కులర్ డిస్ట్రోఫీ, ఆల్బనిజం. చూడండి, మనం నిన్న ఏం చూసామంటే కలర్ బ్లైండ్నెస్ చూసాం, ఎక్స్ లింక్డ్ ఆర్ సెక్స్ లింక్డ్ కలర్ బ్లైండ్నెస్ చూసాం, డూకెన్స్ మస్కులర్ డిస్ట్రోఫీ చూసాం, అదేవిధంగా హీమోఫిలియా చూసాం. ఈ 3 చూసాం. ఓకే, నిన్న నేను చెప్పిన క్లాస్ లో, అంటే ఇందులో సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ లో సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్
10th లో ఇవన్నీ మనం చూసాం. ఓకే, సరే ఇప్పుడు మళ్ళీ చూద్దాం. చూడండి, హీమోఫిలియా. ఫస్ట్ ఉంది హీమోఫిలియా. హీమో మీన్స్ బ్లడ్, ఫిలియా మీన్స్ unable to clot. Okay, hemophilia A caused deficiency of clotting factor number 8, clotting factor number 8, and hemophilia B caused clotting factor number 9 are recessive disorders that can impair the body ability to control the clotting or coagulation of blood. Okay, that impair the body ability to control the clotting, coagulation. అంటే ఇవి ఈ ఫ్యాక్టర్స్ లేకపోవడం వల్ల క్లాటింగ్ అనేది సరిగ్గా జరగదు. హీమోఫిలియా సి. హీమోఫిలియా సి ఇస్ ఆటోసోమల్ రెసిసివ్ డిజార్డర్. చూడండి, ఏ అండ్ బి ఆర్ ఎక్స్ లింక్డ్. ఓకే, సి ఇస్ ఆటోసోమల్. ఆటోసోమల్ అంటే ఏంటి? 44 క్రోమోసోమ్స్ ఎక్కడో డిఫెక్ట్ ఉంది. ఓకే, ఫంక్షనల్ క్లాటింగ్ ఫ్యాక్టర్ 11. ఆటోసోమల్ అంటున్నాడు, ఆటోసోమల్ అంటున్నాడు. అదేవిధంగా క్లాటింగ్ ఫ్యాక్టర్ 11, 8, 9, 11. హీమోఫిలియస్ ఆల్సో కాల్డ్ బ్లీడర్స్ డిసీజ్. బ్లీడర్ అంటే ఏంటి? బ్లీడింగ్ డిసీజ్ అంటే ఏంటి? బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది, అది క్లాట్ ఫామ్ అవ్వదు. అందుకే దీన్ని ఏమంటున్నారు? బ్లీడర్స్ డిసీజ్ అంటున్నారు. హీమోఫిలియస్ ముద్దుగా దీన్ని బ్లీడర్స్ డిసీజ్ అని పిలుస్తారు. ఇది రేర్ జెనెటిక్ డిజార్డర్. చూడండి, హీమోఫిలియా ఏ అండ్ హీమోఫిలియా బి, these two below are characteristic crisscross pattern of inheritance. చూడండి, హీమోఫిలియా ఏ అండ్ హీమోఫిలియా బి క్రిస్-క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే ఫాదర్ నుంచి క్యారియర్, మదర్ నుంచి గ్రాండ్ చిల్డ్రన్కి వస్తుంది. ఓకే, అది క్రిస్-క్రాస్ ఇన్హెరిటెన్స్. లైక్ కలర్ బ్లైండ్నెస్. In the disease, single protein that is a part of the cascade of reactions involved, the blood clotting is affected. చూడండి, మీకు నేను చెప్పాను, బ్లడ్ క్లాటింగ్ అప్పుడు క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ప్రోథ్రాంబిన్ యాక్టివేట్ అవ్వాలంటే క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్స్ జరగాలి. ఆ క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్స్ సరిగ్గా జరగకపోతే చూడండి, బ్లడ్ ఇస్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ ఇస్ అఫెక్టెడ్. ఓకే, హీమోఫిలియా ఇస్ మోర్ లైక్లీ టు అక్కర్ ఇన్ ద మేల్స్ దెన్ ఇన్ ఫీమేల్స్. ఓకే, ఎందుకంటే ఫీమేల్స్ ఆర్ క్యారియర్స్. ఓకే, దిస్ ఇస్ బికాస్ females have 2 X chromosomes, I mean homozygous. Okay, while males have only 1. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది, ఫీమేల్స్ లో ఎక్స్ప్రెస్ ఇక్కడ homozygous. And so the defective gene on the X will be certainly expressed in the male with 2 carriers. Who carries it. చూడండి, ఇక్కడ ఫీమేల్ లో 2 X క్రోమోసోమ్ ఉండడం బట్టి అది ఎక్స్ప్రెస్ అవ్వదు. మేల్ లో ఒక ఎక్స్ క్రోమోసోమ్ ఉండడం బట్టి అది ఎక్స్ప్రెస్ అవుతుంది. సో దట్ ద డిఫెక్టివ్ జీన్ ఆన్ ద ఎక్స్ క్రోమోసోమ్ విల్ సర్టెన్లీ ఎక్స్ప్రెస్ ఇన్ ద మేల్ హూ క్యారీస్ ఇట్. చూడండి, ఈ మేల్ హూ క్యారీస్ ఇట్ అనేది ఎక్కడి నుంచి క్యారీ చేస్తుంది? ఈ మేల్ క్యారియర్ ఫీమేల్ నుంచి క్యారీ చేస్తుంది అనమాట, అంటే తల్లి నుంచి వస్తుంది. యాజ్ ఇట్ కాస్ విత్ రెసెసివ్ allele on the X chromosome. మరి రెసెసివ్ ఎక్కడ ఉంది? X chromosome. A female human being has 2 double X recessive to express hemophilia. ఇప్పుడు ఫీమేల్ లో మనకి 2 X క్రోమోసోమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్స్ప్రెస్ అవ్వదు. చాలా రేర్ గా ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే క్యారియర్ ఫీమేల్ ని కలర్ బ్లైండ్ మేల్ కి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకి మనకి ఏమన్నా రావడానికి అవకాశం ఉంది. బికాస్ ఆఫ్ ద ఛాన్స్ ఆఫ్ ద ఫీమేల్ హ్యావింగ్ డిఫెక్టివ్ 2 కాపీస్ వెరీ రిమోట్. ఓకే, చెప్తాను కదా, 2 కూడా ఒక క్యారియర్, ఒక కలర్ బ్లైండ్ కాపీ రావడానికి చాలా రేర్ గా చెప్తున్నాడు, ఎక్కడో కానీ జరగదు. The females are mostly asymptomatic carriers of the disease. ఫీమేల్స్ లో చూడండి, ఫీమేల్స్ లో XX ఫీమేల్స్ లో క్యారియర్స్ ఉంటారు కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ అవ్వరు. వాళ్ళు అసిమ్టమాటిక్ అంటే సింటమ్స్ ఏం కనిపించవు. అసిమ్టమాటిక్ అంటే సింటమ్స్ కనిపించవు, కానీ వాళ్ళు తన పిల్లలకి, అంటే ఆ పిల్లల్లో అబ్బాయిలకి ఒకళ్ళకి మాత్రం అది వచ్చేలాగా ఆ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ఇదంతా కాన్సెప్ట్ చూసాం మనం. ద allele is a type of passed from the affected father to 50% of the grandsons. చూడండి, తండ్రి ఉన్నాడు, తండ్రికి కూతురు పుట్టింది, అంటే తండ్రి కలర్ బ్లైండ్, కూతురు క్యారియర్, కూతురు మళ్ళీ 2 పిల్లలు పుట్టారు, 2 అబ్బాయిలు పుట్టారు. అందులో ఒక అబ్బాయికి ఛాన్స్ అయితే ఉంటుంది, ఇంకో అబ్బాయికి ఛాన్స్ అయితే ఉండదు. ఏం ఛాన్స్ అది? కలర్ బ్లైండ్ ఛాన్స్ త్రూ క్యారియర్ డాటర్స్ అన్నమాట.
The family of pedigree of a Queen Victoria, Queen Victoria, England, shows no number of hemophilic descendants as she was a carrier for the disease. క్వీన్ విక్టోరియాకి పుట్టిన పిల్లలు అంటే క్వీన్ విక్టోరియా తండ్రి హీమోఫిలియా సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. అతను ఈవిడికి పుట్టిన సంతానంలో 50% కొడుకులకి ఏంటి ఈ జబ్బు వెళ్ళేలాగా ఉందన్నమాట. దట్ ఈస్ అబౌట్ హీమోఫిలియా. హీమోఫిలియా వెరీ సింపుల్ కాన్సెప్ట్ అంటే క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే సికిల్ సెల్ ఎనీమియా. చూడండి సికిల్ సెల్ ఎనీమియా. చూడండి సికిల్ సెల్ అంటే ఏంటి చూడండి, సికిల్ షేప్ లో కనిపించేది సెల్, సికిల్ సెల్. ఎనీమియా అంటే ఏంటి, లాస్ ఆఫ్ బ్లడ్, లాస్ ఆఫ్ బ్లడ్ అన్నమాట. లాస్ ఆఫ్ బ్లడ్ మనం ఎనిమియా అంటాం. సికిల్ షేప్ లో మనకి ఆర్బీసీ కనిపిస్తాయి. అంటే సికిల్ షేప్ లో ఎవరు కనిపిస్తారు, ఆర్బీసీ కనిపిస్తుంది అన్నమాట. చూడండి సికిల్ సెల్ ఎనీమియా ఇస్ ఆటోసోమల్ రెసెసివ్ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ క్యారెక్టరైజ్డ్ బై ద రెడ్ బ్లడ్ సెల్స్ రేషియో అబ్నార్మల్. ఆర్బీసీ షేప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఆర్బీసీ 0.1 మైక్రాన్, కానీ ఇది ఇలా ఉంటుంది సికిల్ షేప్. మనకి ప్లాస్మోడియం లో స్పోరోజాయిడ్స్ ఎలా ఉంటాయి, సికిల్ షేప్ లో ఉంటాయి కదా, అలా ఆ రకంగా మనకు కనిపిస్తుంది. చూడండి ఆటోసోమల్ అంటే అదర్ దాన్ సెక్స్ క్రోమోసోమ్, రెసెసివ్ రేర్ genetic blood disorder characterized by the RBC that assume abnormal rigid sickle shape in hypoxia conditions. Hypoxia ante enti low oxygen hypoxia antaru at high altitudes or under physical stress. Example, high altitudes ante కొండలు ఎక్కేటప్పుడు మనకి hypoxia conditions ఉంటాయి. అందుకే మనం గ్యాస్ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేస్తాం. సికిల్ సెల్స్ మే క్లంప్ అండ్ క్లాగ్ ద బ్లడ్ వెజల్స్. చూడండి క్లంపింగ్ అంటున్నాడు. క్లంపింగ్ అంటే ఏంటి, బ్లడ్ వెజల్ ఉన్నప్పుడు బ్లడ్ మనకి ఫ్లో అవుతూ ఉంటుంది కదా, అక్కడ మనకి ఇలాగ క్లంప్స్ ఏర్పడతాయి. ఇలా క్లంప్స్ ఏర్పడినప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు. ఓకే, ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళకపోతే మనకి ఏమవుతుంది, వి గెట్ హైపోక్సియా కండిషన్స్ అన్నమాట. ఆఫెన్ లీడింగ్ టు అదర్ సింప్టమ్స్ త్రూ అవుట్ ద బాడీ ఇంక్లూడింగ్ ఫిజికల్ వీక్నెస్, పెయిన్, ఆర్గాన్ డ్యామేజ్ అండ్ ఈవెన్ పారాలిసిస్. చూడండి ఆక్సిజన్ కనుక మనకి నిరంతరం సప్లై అవ్వకపోతే టిష్యూస్ కి ఏమవుతుంది, వీక్నెస్. మనకి ఏమవుతుంది, వీక్నెస్. అదేవిధంగా పెయిన్, అదేవిధంగా ఆర్గాన్ డ్యామేజ్. టిష్యూస్ చూడండి, టిష్యూస్ డ్యామేజ్ అయితే ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది, ఆర్గాన్స్ డ్యామేజ్ అయితే పారాలిసిస్. ఇప్పుడు చూడండి బ్రెయిన్ ఇస్ ఆర్గాన్ అనుకుందాం. బ్రెయిన్ కి సరిగ్గా బ్లడ్ సప్లై అవ్వకపోతే ఏమవుతుంది, లీడ్స్ టు పారాలిసిస్. మనకి పక్షవాతం వస్తుంది, కాలు చేతులు పడిపోవడమో, మాట పడిపోవడమో, చూపు పడిపోవడమో లాంటివి జరుగుతాయి అన్నమాట. ల్యాక్ ఆఫ్ చూడండి బ్రెయిన్ లో మనకి డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి, స్పీచ్, విజన్, హియరింగ్, చాలా ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్ కి మనం ఆక్సిజన్ సప్లై వెళ్ళకపోతే అవి అంటే అవి పనిచేయకుండా పోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సి దట్ ఈస్ అబౌట్ సికిల్ సెల్ ఎనీమియా. సి ఇక్కడ మన కండిషన్ చూద్దాం. ద డిజీజ్ ఇస్ కంట్రోల్డ్ పెయిర్ ఆఫ్ ఎలీల్స్. చూడండి పెయిర్ ఆఫ్ ఎలీల్స్ ఒకటి హెచ్పిఏ అండ్ హెచ్పిఎస్. చూడండి సికిల్ సెల్ డిసీజ్ రాకుండా కంట్రోల్ చేసే ఎలీల్స్ ఎవరు, హెచ్పిఏ అండ్ హెచ్పిఎస్. ఫౌండ్ ఆన్ ద క్రోమోసోమ్ నెంబర్ 11. చూడండి క్రోమోసోమ్ నెంబర్ 11 చాలా ఇంపార్టెంట్ అండి. ద హోమోజైగస్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సికిల్ సెల్ ఎనీమియా. హోమోజైగస్ చూడండి, హోమోజైగస్ అంటే ఏంటి, చూడండి ఇక్కడ కండిషన్ హెచ్పిఎస్. హెచ్పిఏ హెచ్పిఎస్ హెట్రోజైగస్. ఓకే, ఇది హోమోజైగస్ కండిషన్. ఎక్స్ప్రెస్ డిసీజ్ ఫినోటైప్. చూడండి హెచ్పిఎస్ ఉంటే మనకి సికిల్ సెల్ ఎనీమియా కనిపిస్తుంది. అంటే హెచ్పిఏ హెచ్పిఎస్ తర్వాత హెచ్పిఎస్ అనే ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే, ఒక మేల్ అండ్ ఫీమేల్ పెళ్లి చేసుకుంటే మనకి ఎప్పుడైతే ఇది వస్తే ప్రాబ్లం లేదు. హెచ్పిఏ వచ్చిన ప్రాబ్లం లేదు, హెచ్పిఎస్ వచ్చిన ప్రాబ్లం లేదు. కానీ హెచ్పిఎస్ కనుక వచ్చినట్టయితే వాళ్ళు జబ్బున పడతారు. ఓకే, తర్వాత హెట్రోజైగస్ ఇండివిజువల్స్ హెచ్పిఎస్ అపియర్ అన్ఎఫెక్టెడ్ బట్ దే ఆర్ స్టిల్ క్యారియర్స్. ఇది ఇందులో మనకి అన్ఎఫెక్టెడ్ ఉన్నారు కానీ స్టిల్ క్యారియర్స్ ఆఫ్ ద డిజీజ్. ఎందుకని ఇక్కడ రెసెసివ్ జీన్ ఏంటి, ఇది రెసెసివ్ జీన్. Even though the 2 sickle cell alleles are necessary for the cause sickle cell anemia, one dose can affect the phenotype.
persons heterozygous with sickle cell trait can usually lead to the healthy life. చూడండి ఇక్కడ ఈవెన్ దో 2 sickle cell alleles are necessary to cause sickle cell anemia అంటే HPS అండ్ HPS రెండు కూడా ఏం చేస్తాయి, కాజ్ చేస్తాయి. ఏం కాజ్ చేస్తాయి? సికిల్ సెల్ ఎనీమియా కాజ్ చేస్తాయి. వన్ డోస్ కెన్ ఎఫెక్ట్ ద ఫినోటైప్. ఓకే, ఫినోటైప్ అంటే ఏంటి? నెక్స్ట్ జనరేషన్ పర్సన్స్ హెట్రోజైగస్ టు సికిల్ సెల్ ఎనీమియా. హెట్రోజైగస్ అంటే ఇదిగో ఇది హెట్రోజైగస్ టు సికిల్ సెల్ ఎనీమియా హెల్దీ బట్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ లో రెడ్యూస్డ్ ఆక్సిజన్ కంటెంట్ ఉంటుంది. సఫర్ ఫ్రమ్ ద సింప్టమ్స్ SCID, severe combined immunodeficiency, as both normal and sickle cell hemoglobin are formed in them. చూడండి మనకి ఇక్కడ హెట్రోజైగస్ ఉన్నా మనకి ముందు బాగున్నా తర్వాత ప్రాబ్లం గా చూపించవచ్చు. హోమోజైగస్ ఉంటే మాత్రం మన సికిల్ సెల్ ఎనీమియా ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ గా ఏ క్రోమోజోమ్ నెంబర్ పైన మనకి సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన డిసీజ్ సంబంధించిన ఎలీల్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? క్రోమోజోమ్ నెంబర్ 11. ఓకే, చూడండి అసలు సికిల్ సెల్ ఎనీమియా ఎందుకు వస్తుంది? సికిల్ సెల్ ఎనీమియా is caused by the point mutation in the DNA that codes for the beta globin polypeptide chain of the hemoglobin molecule. చూడండి, we having alpha 1 alpha 2 beta 1 beta 2 ఏంటివి? 4 polypeptide chains present in the hemoglobin molecule. హిమోగ్లోబిన్ మాలిక్యూల్ లో 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉన్నాయి. ఒకటి ఆల్ఫా, ఇంకొకటి ఆల్ఫా 1 ఆల్ఫా 2 బీటా 1 బీటా 2. ఓకే, ఇందులో మనకి ఇక్కడ ఏమైంది? సికిల్ సెల్ ఎనీమియా ఇస్ కాజ్డ్ బై ద పాయింట్ మ్యుటేషన్. ఎక్కడ వచ్చింది? ఇన్ ద డిఎన్ఏ కోడ్స్ ఫర్ ద బీటా గ్లోబిన్ పాలీపెప్టైడ్ చైన్ ఆఫ్ హిమోగ్లోబిన్ మాలిక్యూల్. చూడండి బీటా ఉంది కదా, బీటా 1 బీటా గ్లోబులిన్, దీన్ని కోడ్ చేసే పాలీపెప్టైడ్ చైన్ ఏదైతే ఉందో అందులో మనకి చిన్న మ్యుటేషన్ వచ్చింది, కాజింగ్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ గ్లూటామిక్ యాసిడ్ ఇన్ ద 6th పొజిషన్ బై వాలిన్. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 ఇలా 6 అమైనో యాసిడ్స్ ఉన్నాయి ఈ పాలీపెప్టైడ్ చైన్ లో. 6th అమైనో యాసిడ్ లో మనకి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ వాలిన్ అనే అమైనో యాసిడ్ కూర్చోవాలి. ఈ వాలిన్ అమైనో యాసిడ్ కూర్చోకుండా ఎవరు కూర్చుంటున్నారు? గ్లూటామిక్ యాసిడ్ కూర్చుంటుంది. ఈ గ్లూటామిక్ యాసిడ్ కూర్చోవడం వల్ల ఏమైంది? మనకి పాలీపెప్టైడ్ చైన్ అదే హిమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ వచ్చేసింది, కాజింగ్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ గ్లూటామిక్ యాసిడ్ 6th పొజిషన్ ఆఫ్ ద వాలిన్. ఇదే మనకి ఎంసెట్ లో అడిగి పెట్టారు. ఓకే, హిమోగ్లోబిన్ బీటా హిమోగ్లోబిన్ మాలిక్యూల్ లో మనకి ఏంటంటే వాలిన్ అనే వాలిన్ అనే ఒక అమినో యాసిడ్ ప్లేస్ లో గ్లూటామిక్ యాసిడ్ కూర్చుంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ సికిల్ షేప్ లో హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అర్థమవుతుందండి? సికిల్ షేప్ కారణం ఎవరు? షేప్ ఎందుకు చేంజ్ అవుతుంది? బికాస్ ఆఫ్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ద వాలిన్ బై ద గ్లూటామిక్ యాసిడ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ ఇది. ఓకే, ద హెట్రోజైగస్ అంటే ఏంటి? HPA HPS. Heterozygous individuals are relatively resistant to the most severe effects of the malaria, such as falciparum malaria, although they are not resistant to malarial infection. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకో బిట్ చూడండి. The heterozygous individuals relatively resistant to more అంటే falciparum అనే మలేరియా అంటే మలేరియాలో 4 రకాలు ఉన్నాయి. అందులో ప్లాస్మోడియం వైవాక్స్ మనం చదివాం. ఇంకా ఒబేలే, falciparum అని ఇంకా ఉన్నాయన్నమాట. అందులో ఫెలాసిపరం అంటే సెరిబ్రల్ మలేరియా అంటారు. సెరిబ్రల్ మలేరియా అంటే బ్రెయిన్ లో ఉంటుంది మలేరియా. ఈ మలేరియా ఏంటంటే నాట్ రెసిస్టెంట్ టు మలేరియల్ ఇన్ఫెక్షన్ అండ్ ఎఫెక్ట్ ద హెట్రోజైగేట్ అడ్వాంటేజ్. ద హెట్రోజైగస్ ఇండివిజువల్స్ క్యారీ ద డెలిటేరియస్ alleles in their genomes. చూడండి, the heterozygous individual carry deleterious alleles. What are meant by deleterious? Nonsense alleles ని డెలిటేరియస్ alleles అంటారు అన్నమాట. ఇది మనం జెనెటిక్ లోడ్ అనే కాన్సెప్ట్ లో చూస్తాం. జెనెటిక్ లోడ్ అంటే ప్రెసెన్స్ ఆఫ్ డెలిటేరియస్ జీన్స్ ఇన్ ద జీనోమ్ ఆఫ్ ద ఆర్గానిజం ఇస్ నోన్ as డెలిటేరియస్ alleles. ఈ alleles మనకి క్యారీ అవుతూ ఉంటాయి అన్నమాట, వాటి యొక్క జీనోమ్స్ లో క్యారీ అవుతూ ఉంటాయి. సికిల్ సెల్ ఎనీమియా క్రోమోజోమ్ ఏంటి? సికిల్ సెల్ ఎనీమియా వల్ల జబ్బులు ఏంటి? అదేవిధంగా ఏ
ఏ పాలిపెప్టైడ్ చైన్ సరిగ్గా కోడింగ్ అవ్వదు బీటాలో బీటా 1 ఆఫ్ హిమోగ్లోబిన్. ఎందుకు కాజ్ అయింది ఇది? It is caused due to the replacement of valine by the glutamic acid. Phenylketonuria. Student, another important concept. Phenylketonuria was discovered by the scientist Pauling and the scientist discovered. Yes, sir. This is an autosomal recessive metabolism which affects the metabolisms. Genetic disorder caused by the mutation in the gene phenylalanine hydroxylase gene located on the chromosome number 12. చూడండి, ఇది క్రోమోసోమ్ నెంబర్ 12. ఇందాక వచ్చింది క్రోమోసోమ్ నెంబర్ 11. ఇది క్రోమోసోమ్ నెంబర్ 12 కదా. ఇది చూడండి, ఇక్కడ మనకి ఇది PAH జీన్, PAH ఫినైలాలనైన్ హైడ్రాక్సిలేస్ అనే ఒక జీన్ ఉంది. ఆ జీన్ లో మనకి మ్యూటేషన్ వచ్చింది. ఓకే, మ్యూటేషన్ వచ్చింది ఫర్ హెపాటిక్ ఎంజైమ్ ఫినైలాలనైన్ హైడ్రాక్సిలేస్. ఇది మన యొక్క మెటబాలిక్ యాక్టివిటీకి సంబంధించి కార్బోహైడ్రేట్ మెటబాలిజం సంబంధించి మనకు ఒక ఎంజైమ్ అన్నమాట. అదే ఫినైలాలనైన్ హైడ్రాక్సిలేస్. రిగార్డింగ్ ఇట్స్ నాన్ ఫంక్షనల్, మనకి మ్యుటేషన్ రావడం వల్ల ఇది నాన్ ఫంక్షనల్ గా తయారవుతుంది. The affected individual lack of above mentioned enzyme that converts the amino acid phenylalanine into tyrosine. మనకి ఈ ఎంజైమ్ కనుక ఉన్నట్టయితే ఫినైలాలనైన్ అనే అమినో యాసిడ్ మన థైరోసిన్ కింద మారుతుంది. Phenylalanine is converted into tyrosine when the phenylalanine hydroxylase activity is reduced. ఇప్పుడు when the phenylalanine hydroxylase activity is reduced, phenylalanine accumulates in the converted to phenyl pyruvate and other derivatives. చూడండి, phenylalanine ఒక అమినో యాసిడ్ ఉంది, అది థైరోసిన్ కింద మారుతుంది. దీనివల్ల ఫినైలాలనైన్ హైడ్రాక్సిలేస్ అనే ఎంజైమ్ వల్ల. ఆ ఎంజైమ్ ఎవరు కోడ్ చేస్తారు? PAH అనే జీన్ కోడ్ చేస్తుంది. అది ఎక్కడుంది? క్రోమోసోమ్ నెంబర్ 12 లో ఉంది. ఓకే, ఎప్పుడైతే మనకి ఎంజైమ్ తగ్గిందో, ఫినైలాలనైన్ హైడ్రాక్సిలేస్ ఎంజైమ్ తగ్గిందో, అప్పుడు ఏమవుతుంది? ఫినైలాలనైన్ థైరోసిన్ కింద మారదు. మారకపోతే ఫినైలాలనైన్ ఏమవుతుంది? ఫినైల్ పైరువిక్ యాసిడ్, ఫినైల్ పైరువేట్ ఒక మెటబాలిక్ డెరివేటివ్ కింద మారి అక్యుములేట్ ఆన్ దీస్ సబ్స్టెన్స్ ద బ్రెయిన్ కాజెస్ మెంటల్ రిటార్డేషన్. చూడండి, మెంటల్ రిటార్డేషన్ అంటే మెంటల్ గా మనకి ఇటువంటి పని చేసుకోలేము, గుర్తుపెట్టుకోలేము, ఆలోచించలేము, ఏమి చేయలేం. అడెరెన్స్ టు లో ఫినైలాలనైన్ డైట్ ప్రివెంట్స్ ద మేజర్ మెంటల్ రిటార్డేషన్. అడెరెన్స్ లో ఫినైలాలనైన్ డైట్ ప్రివెంట్స్ అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఫినైలాలనైన్ చూడండి, ఈ అమైనో యాసిడ్ ఏదైతే ఎక్కువ ఏ డైట్ లో ఉంటుందో ఆ డైట్ ఫుడ్స్ మనం ఇంకా తినకూడదు. ఇది ఒక రెమెడీ. అంటే ఈ రకంగా కూడా మనం ఒక జెనెటిక్ డిసార్డర్ ని తప్పించుకోవచ్చు. ఫినైల్కీటోన్యూరియా. చూడండి, కీటోన్ అంటే ఏంటి? కీటోన్ బాడీస్. దీనివల్ల మనకి కిడ్నీస్ కూడా పాడైపోతాయి, కీటోన్ బాడీస్ పెరిగితే. సరే, ఇప్పుడు ఫినైలాలనైన్ అనే ఒక అమైనో యాసిడ్ థైరోసిన్ కింద మారాలి. అది మారట్లేదు. ఎందుకు మారట్లేదు? ఫినైలాలనైన్ హైడ్రాక్సిల్ ఎంజైమ్ తయారవ్వట్లేదు బికాస్ ఆఫ్ మ్యూటేషన్ ఇన్ ద పర్టికులర్ క్రోమోసోమ్ నెంబర్ 12. మనం వెనకాల సికిల్ సెల్ ఏం చెప్పుకున్నాం? వాలిన్ అనే అమైనో యాసిడ్ ప్లేస్ లో గ్లూటామిక్ యాసిడ్ కూర్చోవడం వల్ల ఒక రకమైన జబ్బు. ఓకే, అక్కడ మ్యూటేషన్ రాలేదు, జస్ట్ రీప్లేస్ అయింది. ఇక్కడ మ్యూటేషన్ ఉంది. ఫినైలాలనైన్ హైడ్రాక్సిలేస్ అనే ఎంజైమ్ లో మనకి మ్యూటేషన్ అనేది కనిపిస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే ఫినైలాలనైన్ థైరోసిన్ కింద మారకుండా మనకి మెంటల్ రిటార్డేషన్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఫినైలాలనైన్ సంబంధించినటువంటి ఎటువంటి అమైనో యాసిడ్ సంబంధించి ఎటువంటి ఫుడ్స్ మనం తీసుకోకూడదు. తీసుకుంటే మనం మెంటల్ రిటార్డేషన్ తగ్గించుకోవచ్చు. ఓకే, see that is about phenylketonuria, sickle cell anemia and also hemophilia. ఈ మూడు మనం డిసార్డర్స్ చూసాం. ఇప్పుడు చూడండి, కలర్ బ్లైండ్నెస్ ఆల్రెడీ మనం చూసాం. కలర్ బ్లైండ్నెస్, విజన్ డెఫిషియన్సీ, రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్. ఈ మూడు కలర్స్ 1, 2, 3 వీటిని మనం ప్రైమరీ కలర్స్ అంటాం. ఈ ప్రైమరీ కలర్స్ ని ఐడెంటిఫై చేయకపోతే, అంటే మనం రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ చూసినప్పుడు వైట్ కలర్ లో కనుక కనిపిస్తే వీఆర్ ఎఫెక్టింగ్ విత్
affecting with color blindness. చూడండి ఇషిహరా టెస్ట్, ఇషిహరా టెస్ట్ అంటారు. కలర్ బ్లైండ్నెస్ కోసం చేసే టెస్ట్ ఇషిహరా. ఓకే, కలర్ బ్లైండ్నెస్ is sex linked recessive disorder. It is an inability of decrease related to see certain colors or perceive difference between the some colors. అంటే ఈ రెడ్ కి బ్లూ కి గ్రీన్ కి మనం తేడా చెప్పలేం, అంటే రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ కనిపించవు అప్పుడు అన్నమాట. దిస్ ఫినోటైపిక్ ట్రైట్ ఇస్ డ్యూ టు ద మ్యుటేషన్ ఆఫ్ ద సర్టెన్ జీన్స్ లోకేటెడ్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్. చూడండి ఎక్స్ క్రోమోజోమ్ ఉందో, ఇది ఎక్స్ క్రోమోజోమ్ అనుకుందాం. ఈ ఎక్స్ క్రోమోజోమ్ లో ఇది లోకస్. ఇక్కడ మనకి కలర్ కి సంబంధించిన జీన్స్ లొకేట్ అయి ఉంటాయి. The most common inherited forms of color blindness are protonopia, deuteranopia and tritonopia. చూడండి ప్రోటోనోపియా అంటే రెడ్ కలర్ కనిపించకపోతే ప్రోటోనోపియా అని, గ్రీన్ కలర్ కనిపించకపోతే డ్యూటోనోపియా అని, బ్లూ కనిపించకపోతే ట్రిటోనోపియా అని పిలుస్తారు. అంటే 3 రకాల జబ్బులు అన్నమాట. అంటే కలర్ని బట్టి జబ్బు ఉంది. నెక్స్ట్ చూడండి, a son of a woman who carries the allele has 50% of chance of being color blind. చూడండి affected father అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, క్యారియర్ మదర్. ఈ క్యారియర్ మదర్ నుంచి 2 పిల్లలు పుడితే ఇందులో ఒక అబ్బాయికి కలర్ బ్లైండ్నెస్ కనిపిస్తుంది, అండ్ ఇట్ ఇస్ అదర్ వన్ ఇస్ నాట్ అఫెక్టెడ్. ఇదన్నమాట. The mother herself is not colorblind because allele is recessive. అంటే ఇక్కడ మనకి 2 X chromosomes ఉండడం వల్ల అది recessive ఎక్స్ప్రెస్ అవ్వదు. That means it's affect the suppressed by the matching dominant normal allele. అంటే డామినెంట్ allele కూడా ఉండడం వల్ల a daughter will not normally be colorblind unless her mother is colorblind or a carrier. మదర్ చూడండి ఇక్కడ ఏమంటాడు, డాటర్ విల్ నాట్ నార్మల్లీ బీ కలర్ బ్లైండ్. ఎప్పుడో కానీ డాటర్ క్యారియర్ కలర్ బ్లైండ్ అవ్వదు, అన్లెస్ హర్ మదర్ ఈస్ కలర్ బ్లైండ్. అంటే తల్లి పైన మనకి డామినెంట్ ఎలీల్ ఉందనుకుందాం, రెసిసివ్ ఎలీల్ ఉందనుకుందాం, అప్పుడు మనకి అవడానికి అవకాశం ఉంది. క్యారియర్ ఉంది. మళ్ళీ ఫాదర్ ఏంటి, ఫాదర్ కలర్ బ్లైండ్, అప్పుడు అవడానికి అవకాశం ఉందన్నమాట. ఇది చాలా రేర్ కండిషన్ చెప్పుకోవచ్చు. ఫాదర్ కలర్ బ్లైండ్ అయ్యి మదర్ క్యారియర్ అయితే అప్పుడు చూడసారా ఎక్స్ క్యారియర్ ఎక్స్ప్రెసివ్ జీన్ కలర్ బ్లైండ్. కలర్ బ్లైండ్ అంటే మొత్తం చూపుకోవడం కాదండి, కలర్ బ్లైండ్ అంటే ఒక కలర్ మాత్రమే కనిపించదు, మిగతా కలర్స్ అన్ని స్పష్టంగా కనిపిస్తాయి. ద ఇషిహరా color test was the consists of the series of pictures of colored spots. Is most of them used to diagnose the red, green and green color blindness. ఇషిహరా టెస్ట్ యూస్ చేస్తారు. చూడండి మనకి రైల్వేస్ లో జాబ్ వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ రైల్వేస్ లో జాబ్ వస్తే వాళ్ళ ముందు కలర్ టెస్ట్ చేస్తారు. మీకు రెడ్ కలర్ కనిపిస్తుందా, గ్రీన్ కలర్ కనిపిస్తుందా, బ్లూ కలర్ కనిపిస్తుందా, ఎల్లో కనిపిస్తుందా అని టెస్ట్ చేస్తారు. మనం నిన్న చూసినటువంటి క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కలర్ బ్లైండ్నెస్, ఇది ఆల్రెడీ మనం నిన్న క్లాస్ లో డిస్కస్ చేసాం. ఇది ఫాదర్ నుంచి క్యారియర్ మదర్ నుంచి గ్రాండ్ చిల్డ్రన్ అబ్బాయిలకి వస్తుంది, అమ్మాయిలకి ఎక్స్ప్రెస్ అవ్వదు. కాకపోతే అమ్మాయిలు క్యారియర్ గా ఉన్నప్పుడు ఒక కలర్ బ్లైండ్ పర్సన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అప్పుడు మనకి వాళ్ళకి పుట్టే ఆడవాళ్ళలో కూడా కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. ఇది చాలా రేర్ కండిషన్. చూడండి కలర్ బ్లైండ్నెస్ లో కలర్ బ్లైండ్నెస్ ఇంకా మనకి ప్రోటోనోపియా ఉంది, డ్యూటోనోపియా ఉంది అండ్ ట్రిటోనోపియా ఉంది. 3 రకాలు మనకి కలర్ బ్లైండ్నెస్ కనిపిస్తున్నాయి బేసిక్ ఆన్ ద కోన్స్. చూడండి ఇక్కడ రెడ్ కలర్ కోన్ లో డిఫెక్ట్ ఉంటే మనకి రెటీనా దగ్గర రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయని చెప్తున్నాం న్యూరల్ సిస్టమ్ లో అవి చెప్పినప్పుడు. రెడ్ కోన్స్, గ్రీన్ కోన్స్, బ్లూ కోన్స్. రెడ్ కోన్స్ జెనెటికల్ గా తయారవ్వలేదు, గ్రీన్ కోన్స్ తయారవ్వలేదు అంటే డిజీజ్ వల్ల, బ్లూ కోన్స్ తయారవ్వలేదు, అప్పుడు మనకు కలర్స్ స్పష్టత కనిపించవు, మనకి పేల్ వైట్ కలర్ లో మనకు కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ thalassemia. Thalassemia is autosome linked disease
ఇది బ్లడ్ డిజార్డర్ అనమాట. బ్లడ్ కి సంబంధించినటువంటి డిజార్డర్. ఆటోసోమల్ అంటే ఏంటి? అదర్ దన్ ఎక్స్ అంటే ఎక్స్ క్రోమోసోమ్ వల్ల కాదు, వై క్రోమోసోమ్ వల్ల కాదు, రెండింటి వల్ల కాదు. ఆటోసోమ్ లింక్డ్ రెసిసివ్ బ్లడ్ డిజార్డర్. దిస్ డిసీజ్ కాజ్డ్ బై ద ఎక్సెసివ్ డిస్ట్రక్షన్ ఆఫ్ డిజనరేషన్ ఆఫ్ ఆర్బిసి. చూడండి, డిస్ట్రక్షన్ ఆర్ డిజనరేషన్ ఆఫ్ ఆర్బిసి వల్ల ఏమవుతుంది? లాస్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై is reduced due to the abnormal hemoglobin molecule defect of the abnormal defective molecule. మనం హీమోగ్లోబిన్ మాలిక్యూల్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ? సికిల్ సెల్ ఎనీమియా మనం మాట్లాడుకున్నాం కదా. తర్వాత బికాస్ ఆఫ్ డిఫెక్ట్ త్రూ జెనెటిక్ మ్యుటేషన్ ఆర్ డిలీషన్. జెనెటిక్ మ్యుటేషన్ వల్ల కావచ్చు, డిలీషన్ అంటే ఏంటి? ఇది పి, ఇది క్యూ, అంటే పి మొత్తం పోయింది. దిస్ ఇస్ నాట్ డిలీషన్. డిలీషన్ వల్ల కావచ్చు, ఆర్ మ్యుటేషన్ అంటే దీనిలో మనకి మ్యుటేషన్ రావడం వల్ల కూడా మనకి ఏంటంటే ఇలా జరుగుతుంది. Normally, hemoglobin is compared to 4 polypeptide chains, 2 alpha chains and 2 beta chains arranged in tetramer. In case of thalassemia, patients have defects in their alpha or beta globin chain, unlike sickle cell anemia. Sickle cell anemia lo మనకి బీటా గ్లోబిన్ చైన్ లో మాత్రమే డిఫెక్ట్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఆల్ఫా చైన్ లో కూడా కనిపిస్తుంది. అంటే ఆల్ఫా 1 కావచ్చు, ఆల్ఫా 2 కావచ్చు, బీటా 1 కావచ్చు, బీటా 2 కావచ్చు, ఏదన్నా సరే కావచ్చు, మనకి డిఫెక్ట్స్ కనిపిస్తే మనకి థలాస్మియా అనే జబ్బు రావడానికి అవకాశం ఉంది. సికిల్ సెల్ ఎనిమియా విచ్ కాజ్ డ్యూ టు ద స్పెసిఫిక్ చైన్ బీటా చైన్. సికిల్ సెల్ ఎనిమియా ఏం చెప్తుంది? బీటా చైన్ లో మనకి డిఫెక్ట్ ఉన్నట్టయితే, అంటే బీటా చైన్ లో డిఫెక్ట్ ఫామ్ అయినట్టయితే మనకి సికిల్ సెల్ ఎనిమియా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఆల్ఫా చైన్ లో డిఫెక్ట్ ఫామ్ అయినా, బీటా చైన్ డిఫెక్ట్ ఫామ్ అయినా మనకి థలాస్మియా అనేది రావడానికి అవకాశం ఉంది. ఓకే, కాజింగ్ ప్రొడక్షన్ ఆఫ్ అబ్నార్మల్ హీమోగ్లోబిన్. అబ్నార్మల్ హీమోగ్లోబిన్ అంటే ఏంటి? చూడండి, నార్మల్ గా హీమోగ్లోబిన్ స్ట్రక్చర్ టెట్రామర్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 బీటా 1 బీటా 2 ఇలా ఉంటాయి. అంటే 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి. నార్మల్ గా ఇది అబ్నార్మల్ అంటున్నాడు. అబ్నార్మల్ హీమోగ్లోబిన్ రిజల్టింగ్ అనీమియా విచ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డిసీజ్. అబ్నార్మల్ గా ఉంటే మనకి చెప్తాను చూడండి, అబ్నార్మల్ గా ఉంటే ఆక్సిజన్ ని సరిగ్గా క్యాచ్ చేయకపోవడం వల్ల మనకి ఏమవుతుంది? ఆక్సిజన్ సప్లై సరిగ్గా జరగదు. థలాస్మియా, సికిల్ సెల్ ఎనిమియా రెండు దగ్గరికి కనిపిస్తాయి. కాకపోతే థలాస్మియాలో డిఫెక్ట్ ఆల్ఫా అండ్ బీటా చైన్స్ రెండింటిలో ఏదొచ్చినా, అంటే 2 ఆల్ఫాలు ఉన్నాయి, 2 బీటాలు ఉన్నాయి, అంటే ఇందులో ఎక్కడొచ్చినా కూడా థలాస్మియా రావడానికి అవకాశం ఉంది. అబ్నార్మల్ హీమోగ్లోబిన్ తయారవడానికి అవకాశం. లేకపోతే సికిల్ సెల్ ఎనిమియాలో ఓన్లీ బీటా చైన్ సరిగ్గా ఫామ్ అవ్వకపోతే మ్యూటేషన్ వల్ల అలా జరగచ్చు. చూడండి నెక్స్ట్, ద అఫెక్టెడ్ పీపుల్ మే లెస్ హీమోగ్లోబిన్ అండ్ ఫ్యూర్ ఆర్బీసీ ఆన్ ద సర్క్యులేటింగ్ బ్లడ్ ఇన్స్ నోన్ యాస్ ఎనిమియా. అంటే మనకి ఆర్బీసీ అబ్నార్మల్ హీమోగ్లోబిన్ వల్ల ఆర్బీసీ తక్కువ ఉంటాయి. థలాస్మియా ఇస్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద చైన్ ఆఫ్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్స్ అఫెక్టెడ్. బేసింగ్ ఆన్ ద చైన్ అంటే ఆల్ఫా చైన్ అండ్ బీటా చైన్. ఆల్ఫా చైన్ అయితే ఒకలాగా, బీటా చైన్ ఒకలాగా అని చెప్తున్నాడు. ఆల్ఫా అయితే ఆల్ఫా థలాస్మియా, బీటా థలాస్మియా. చూడండి, థలాస్మియాలో 2 రకాలు చెప్తున్నాడు. ఆల్ఫా చైన్ లో డిఫెక్ట్ ఉంటే ఆల్ఫా థలాస్మియా అని, బీటాలో ఉంటే బీటా థలాస్మియా అని అంటారు. థలాస్మియా క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద చైన్ ఆఫ్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్స్ అఫెక్టెడ్. ఇన్ ఆల్ఫా థలాస్మియా ద ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ఫా గ్లోబిన్ చైన్ ఇస్ అఫెక్టెడ్. ఏముంది? ఆల్ఫా థలాస్మియాలో ఆల్ఫా చైన్ ఎఫెక్ట్ అవుతుంది, బీటా థలాస్మియాలో బీటా చైన్ ఎఫెక్ట్ అవుతుంది. కామన్, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆల్ఫా థలాస్మియా ఇస్ కంట్రోల్డ్ బై 2 alleles క్లోజ్. చూడండి, ఆల్ఫా థలాస్మియా రాకుండా కంట్రోల్ బై 2 క్లోజ్లీ లింక్డ్ జీన్స్, HPA1 అండ్ HPA2. మనకి ఇందాక సికిల్ సెల్ ఎనిమియాలో ఏం చెప్పాను? HBA, HBS ఇవి కంట్రోల్ చేస్తాయి. ఇక్కడ ఏంటి? HPA1 అండ్ HPA2 కంట్రోల్ చేస్తాయి. అది క్రోమోసోమ్ నెంబర్ 16. చూడండి, క్రోమోసోమ్ నెంబర్ 11 ఎవరు? క్రోమోసోమ్ నెంబర్ 12 ఎవరు? ఫస్ట్ క్రోమోసోమ్ నెంబర్ 11 మనం ఇందాక చూసాం. ఏంటి?
సికిల్ సెల్ ఎనీమియా, క్రోమోజోమ్ నెంబర్ 12 ఫినైల్కెటోనురియా, పీకేయు. తర్వాత కలర్ బ్లైండ్నెస్ ఎక్స్ లింక్డ్, తలాస్మియా ఏమంటున్నాడు 16. అంటే మనకి క్రోమోజోమ్స్ ఏమేమి వచ్చినాయి అవి మనం చూసుకోవాలి, కంపేర్ చేసుకుంటూ ఉండాలి. 11, 12, 16. 11 ఏంటి, 12 ఏంటి, 16 ఏంటి? ఓకే, చూడండి 11 క్రోమోజోమ్ నెంబర్ 11 సికిల్ సెల్ ఎనీమియా, క్రోమోజోమ్ నెంబర్ 11 సికిల్ సెల్ ఎనీమియా, SCA. తర్వాత PKU, తర్వాత తలాస్మియా. చూడండి ఆల్ఫా తలాస్మియా కంట్రోల్ బై 2 క్లోజ్లీ లింక్డ్ HPA1 HPA2 on chromosome number 16 of each parent, and it is caused due to the mutation deletion of the gene or more than the 4 alpha gene alleles. ఇక్కడ చూడండి మ్యుటేషన్ అంటున్నాడు, అంటే 16 నెంబర్ క్రోమోజోమ్ లో ఈ ఎల్లీల్స్ మీద ఈ ఎల్లీల్స్ అటు మీద మనకి మ్యుటేషన్ రావడం, లేకపోతే డిలీషన్ అంటే ఏంటి, ఈ 16 నెంబర్ క్రోమోజోమ్ లో 2 parts ఉంటాయి, P and Q. ఇది కానీ పోతే దాన్ని డిలీషన్ అంటాం. The more genes due to the deletion of one or more of the 4 alpha gene alleles. సరే, ఇక్కడ చూడండి ఇది హోమోలోగస్ క్రోమోజోమ్ నెంబర్ 16 అనుకుందాం. దీనిపైన మనకి ఆల్ఫా 1 కి సంబంధించింది, బీటా 1 కి సంబంధించింది, ఆల్ఫా 2 కి సంబంధించింది, బీటా 2 కి సంబంధించింది. ఈ 4 ఎల్లీల్స్ పోయాయి అనుకుందాం. ఓకే, దాన్ని బట్టి మనం ఆల్ఫా అని చెప్పచ్చు. The more genes affected, less alpha globin molecule are produced. చూడండి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు 16 క్రోమోజోమ్. It is caused due to the mutation or deletion of one or more of 4 alpha gene alleles. The more genes are affected, the less alpha globin molecules are produced. Genes affect అవడం బట్టి less alpha globin molecules produce అవుతాయి. అది చాలా ప్రమాదం. In beta thalassemia or Cooley's anemia, చూడండి ఎంసెట్ అడుగుతారు Cooley's, what is meant by Cooley's anemia? Production of beta globin is affected. The beta transferase controlled by the gene HBB, HBA1, HBA2, HBB, chromosome number 11. ఆల్రెడీ క్రోమోజోమ్ నెంబర్ 11 ఎక్కడ వచ్చింది, సికిల్ సెల్ ఎనీమియా దగ్గర క్రోమోజోమ్ నెంబర్ 11 వచ్చింది. అంటే క్రోమోజోమ్ నెంబర్ 11 రెండు జెనెటిక్ డిజార్డర్స్ కి కారణం అన్నమాట. ఒకటి సికిల్ సెల్ ఎనీమియా, ఇంకోటి ఏంటి తలాస్మియా, బీటా తలాస్మియా అన్నమాట. ఇప్పుడు రెండింటి మీద ఉన్నటువంటి ఎల్లీల్స్ మీద మనకు మ్యుటేషన్ వచ్చినట్టయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే వి మే గెట్ బీటా తలాస్మియా. It is most common type of thalassemia. In this disorder, the alpha chains which are produced in excess bind to RBC and damage them. Alpha chains which are produced in excess bind to RBC and damage them. చూడండి ఎక్కువ మనకి ఆల్ఫా 1, ఆల్ఫా 2, బీటా 1, బీటా 2, దీన్ని మనం ఏమంటాం, టెట్రామర్ అంటాం. ఇది ఇలాగే ఉండాలి. దీనికన్నా ఎక్కువ చైన్స్ వచ్చినాయి అనుకో, డ్యామేజ్ ద ఆర్బీసీ డ్యామేజ్ అయితే వి మే గెట్ టిష్యూ డ్యామేజ్ అండ్ ఆర్గన్ డ్యామేజ్ ఎక్సెట్రా, లైక్ సీన్ ఇన్ సికిల్ సెల్ ఎనీమియా. Cystic fibrosis, another disease is known as cystic fibrosis. The cystic fibrosis is the autosomal recessive genetic disorder. Is result of mutation affecting the gene of the long arm of chromosome number 7. Chromosome number 11 వచ్చింది, number 12 వచ్చింది, number 16 వచ్చింది, మళ్ళీ 7 నెంబర్ 7 వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 16 వచ్చింది, మళ్ళీ 7 వచ్చింది. ఇప్పుడు మనం 7 గురించి చూస్తున్నాం. క్రోమోసోమ్ నెంబర్ 7 పైన లాంగ్ ఆర్మ్, దిస్ ఇస్ లాంగ్ ఆర్మ్, దిస్ ఇస్ షార్ట్ ఆర్మ్ అనుకుంటే లాంగ్ ఆర్మ్ chromosome number 7 that influences salt water movement across the epithelial cell barriers.
చూడండి, సెల్స్ లో మనకి వాటర్ లోపలికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సాల్ట్ వెళ్ళడం కూడా ఇంపార్టెంట్. ద జెనెటిక్ డిఫెక్ట్ కాజెస్ ద ఇంక్రీజ్ సోడియం అండ్ క్లోరైడ్ కంటెంట్ ఇన్ ద స్వెట్ అండ్ ఇంక్రీజ్ రీఅబ్సార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ ఫ్రమ్ ద రెస్పిరేటరీ ఎపిథీలియం. ఇప్పుడు ఈ డిఫెక్ట్ కనుక కనిపించినట్టయితే క్రోమోజోమ్ నెంబర్ 7 లో ద జెనెటిక్ డిఫెక్ట్ కాజెస్ ఇంక్రీజ్డ్ సోడియం అండ్ క్లోరైడ్ కంటెంట్ ఇన్ ద స్వెట్ అండ్ ఇంక్రీజ్ రీఅబ్సార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ ఫ్రమ్ ద రెస్పిరేటరీ. ఇక్కడ సోడియం అనేది బాడీలో ఎక్కువైపోతుంది బై అబ్జార్బింగ్ ద సోడియం ఫ్రమ్ ద స్వెట్. అంటే మనకు బయటికి వెళ్ళిపోయే స్వెట్ లో సోడియం క్లోరైడ్ ఎక్కువ ఉంటుంది, NaCl. అదేవిధంగా ఇంక్రీజ్ రీఅబ్సార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ ఫ్రమ్ ద రెస్పిరేటరీ ఎపిథీలియం. రెస్పిరేటరీ ఎపిథీలియం నుంచి కూడా వాటర్ సోడియం రీఅబ్సార్బ్ అయిపోతుంది. ద ఎక్స్ట్రా సెల్యులర్ క్లోరైడ్ కాసెస్ ద మ్యూకస్ ఆన్ ద కోర్ సర్టెన్ సెల్స్ అండ్ బికమ్ మోర్ విస్కస్ అండ్ స్టిక్కీ. ఇప్పుడు రీఅబ్జర్వ్ అయిపోయినటువంటి ఈ సోడియం అయాన్స్ ఏమవుతాయి, స్టిక్కీగా తయారవుతాయి, స్టిక్కీగా తయారవుతాయి, స్టిక్కీగా తయారవుతాయి. Mucus builds upon the such as lungs, pancreas, and gastrointestinal tract, leads to further complications, lead to the death and age of 5 if untreated. Cystic fibrosis, it is fatal disease. It is fatal when the treatment is not done before 5 years of age. చూడండి, ఇక్కడ క్రోమోజోమ్ నెంబర్ 7 తీసుకుందాం. క్రోమోజోమ్ నెంబర్ 7 అందులో 2 ఆర్మ్స్ ఉన్నాయి, P అండ్ Q. Q అనే పెద్ద ఆర్మ్ లో మనకి మ్యుటేషన్ అనేది వచ్చింది. మ్యుటేషన్ రావడం వల్ల మనకి ఏమవుతుందంటే సోడియం అసలు బయటికి వెళ్ళకుండా బాడీయే మొత్తం తీసేసుకుని ఎక్కడ డిపాజిట్ చేస్తుంది, లంగ్స్ పైన డిపాజిట్ చేస్తుంది, ప్యాంక్రియాస్ డిపాజిట్ చేస్తుంది, అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ డిపాజిట్ చేస్తుంది, విస్కస్ ని తయారు చేస్తుంది. తయారు చేయడం వల్ల ఆర్గాన్ డ్యామేజ్. You can see the result of organ damage here. You may get breathing problems, digestion problems, etc. Will lead to the finally death. Cystic fibrosis is chromosome number 7. Sickle cell anemia 11. PKU 12. Thalassemia A 16. Thalassemia B again 11. See, that is about the Mendelian disorders. అన్నమాట. చూడండి, ఈ మెండేలియన్ డిజార్డర్స్ లో మనకి ముందు క్రోమోజోమ్ నెంబర్స్ రాసుకోవాలి. హీమోఫీలియా, కలర్ బ్లైండ్నెస్. చూడండి, హీమోఫీలియా అండ్ కలర్ బ్లైండ్నెస్ రెండు కూడా సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. ఎక్స్ క్రోమోజోమ్ అంటే హీమోఫిలియా సంబంధించిన రెసిడ్యూ ఎక్కడ ఉంటుంది, ఎక్స్ క్రోమోజోమ్. కలర్ బ్లైండ్నెస్ ఎక్స్ క్రోమోజోమ్. ఓకే. సికిల్ సెల్ ఎనీమియా క్రోమోజోమ్ నెంబర్ 11. ఫినైల్ కీటోనూరియా నెంబర్ 12. తర్వాత థలాస్మియా ఏ 16. థలాస్మియా బి 11. సిస్టిక్ ఫైబ్రోసిస్ 7. అంటే మనం ఇప్పుడు దాకా ఇన్ని రకాలు చెప్పుకున్నాం. 2, 1, 2, 3, 4, 5, 6 చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ హీమోఫిలియా తీసుకోండి. హీమోఫిలియా, కలర్ బ్లైండ్నెస్ క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వల్ల వస్తాయి. హీమోఫిలియా మళ్ళీ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. కలర్ బ్లైండ్నెస్ రెడ్, బ్లూ, గ్రీన్. హీమోఫిలియా మళ్ళీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్ నెంబర్ 8, ఫ్యాక్టర్ నెంబర్ 9, ఫ్యాక్టర్ నెంబర్ 11. ఈ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో సెక్స్ లింక్డ్ లో. సరే, సికిల్ సెల్ ఎనీమియా క్రోమోజోమ్ గుర్తుపెట్టుకుంటాం. ఫినైల్ క్రోమోజోమ్ నెంబర్, థలాస్మియా క్రోమోజోమ్ నెంబర్, బి క్రోమోజోమ్ నెంబర్, సిస్టిక్ క్రోమోజోమ్ నెంబర్. ఈ క్రోమోజోమ్స్ గుర్తుపెట్టుకున్నాక డిజార్డర్స్ గుర్తుపెట్టుకోవాలి. డిజార్డర్స్ హీమోఫిలియాకి, కలర్ బ్లైండ్నెస్ కి డిజార్డర్స్ అవసరం లేదు. ఇక్కడ మాత్రం సికిల్ సెల్ ఎనీమియా డిజార్డర్స్, ఈ డిజార్డర్ వచ్చే డిఫెక్ట్స్ ఏంటి?
డిఫెక్ట్స్ ఏంటి? పీకేయూలో వచ్చే డిఫెక్ట్స్ ఏంటి? థలాస్మియా డిఫెక్ట్స్ ఏంటి? అబ్నార్మల్ హిమోగ్లోబిన్, phenylalanine hydroxylase, mental retardation, sickle cell anemia, abnormal hemoglobin, cystic fibrosis. There is no treatment of below 5 years of age. It's due to death. Accumulation of sodium ions around the body, important organs of the body like pancreas, as well as lungs and gastrointestinal tract. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి. ఏ క్రోమోజోమో తర్వాత గ్లూటామిక్ యాసిడ్ వాల్యూని ఎక్కడ రీప్లేస్ చేస్తుంది? సికిల్ సెల్ ఎనీమియాలో ఉన్న, ఫెనైల్కెటోన్యూరియాలో ఉన్న, థాలస్మియాలో ఉన్న. పీకేయు దగ్గర మనకి ఇవన్నీ కూడా బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే బిట్ పెట్టచ్చు ఎంసెట్ లో. నెక్స్ట్ చూడండి, బిట్స్ చూడండి. సికిల్ సెల్ ఎనీమియా ఇస్ కంట్రోల్ బై ఎ పెయిర్ ఆఫ్ ఎలీల్స్ లొకేటెడ్ ఇన్ ద క్రోమోసోమ్ నెంబర్ 7 ఏంటండి? సిస్టిక్ ఫైబ్రోసిస్ కాదు, తప్పు. 11 ఓకే, 13 నాట్ కరెక్ట్, 18 అసలు చెప్పుకోలేదు, 16 చెప్పుకున్నాం, 18 చెప్పుకోలేదు. సికిల్ సెల్ ఎనీమియా చూడండి, ఇక్కడ మనకి సికిల్ షేప్ లో, ఈ సికిల్ షేప్ లోకి మనకి హిమోగ్లోబిన్ మాలిక్యూల్ తయారవుతుంది. ఈ సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి ఏ మలేరియా రాదు. మలేరియా ఫెలాసిపారం అంటే సెరిబ్రల్ మలేరియా అంటారు. అది అన్ని మలేరియా కన్నా మోస్ట్ డేంజరస్. ఓకే, సెరిబ్రల్ మలేరియా కన్నా ప్లాస్మోడియం వైమాక్స్ కన్నా చాలా చాలా డేంజర్ అనమాట. సికిల్ సెల్ ఎనీమియా వచ్చిన వాళ్ళకి మలేరియా అనేది రాదు. నెక్స్ట్, phenylalanine is converted into phenylpyruvic acid due to, చూడండి, phenylalanine అనేది ఒక అమైనో యాసిడ్. ఈ ఫెనైలాలనైన్ థైరోసిన్ కింద మారాలి. అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం లో మనకి ఫెనైలాలనైన్ థైరోసిన్ మారాలి. దీనికి ఏం కావాలి? ఫెనైలాలనైన్ హైడ్రాక్సిలేస్ అనే ఎంజైమ్ కావాలి. ఈ ఎంజైమ్ పిఏహెచ్ అంటారు. మనకి క్రోమోజోమ్ నెంబర్ 12 నుంచి వస్తుంది. ఇది జీన్. ఓకే, ఇది కాన్సెప్ట్. Phenylalanine is converted into phenylpyruvic acid due to excess production of enzyme phenylalanine hydroxylase, deficiency of enzyme phenylalanine hydroxylase, presence of excess tyrosine in the body, absence of tyrosine. చూడండి, ఇంకో డెఫిషియన్సీ ఆఫ్ ద ఎంజైమ్ phenylalanine hydroxylase. చూడండి, ఇక్కడ మనకి phenylalanine hydroxylase అనే జీన్ ఉంది, క్రోమోజోమ్ నెంబర్ 12 పైన ద సేమ్ లోకస్ ఆఫ్ ద హోమోలాగస్ క్రోమోజోమ్. ఇక్కడ మనకి ఈ మ్యుటేషన్, ఈ ఎల్లీల్ మనకి మ్యుటేషన్ కనుక వచ్చినట్టయితే అప్పుడు ఫినైలాలనైన్ థైరోసిన్ కింద మారదు. ఓకే, థైరోసిన్ కింద మారకపోతే ఏమవుతుంది? ఫినైల్ పైరవేట్ అనే ఒక మెటబాలిక్ డెరివేటివ్ కింద మారిపోయి ఎక్కడ అక్యుములేట్ అవుతుంది? బ్రెయిన్ లో అక్యుములేట్ అవుతుంది. బ్రెయిన్ లో అక్యుములేట్ అవడం వల్ల వి మే గెట్ మెంటల్ రిటార్డేషన్ ఆర్ ఈవెన్ డెత్ ఆల్సో డ్యూ టు ద. అప్పుడు మనం ఏం చేయాలి? ఫినైలాలనైన్ అనే అమైనో యాసిడ్ సంబంధించిన డైట్ ఉన్నటువంటి ఫుడ్ మనం తీసుకోకూడదు. తీసుకుంటే మనకి మెంటల్ రిటార్డేషన్ నుంచి వి విల్ సేవ్ అవుతాం అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ క్వశ్చన్. హీమోఫిలియా బి షోస్ క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఎస్, కరెక్ట్. చూడండి, హీమోఫిలియా ఏ అండ్ హీమోఫిలియా బి, దే ఆర్ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ చూపిస్తాయి. అంటే ఫాదర్ నుంచి డాటర్కి వచ్చి, డాటర్ నుంచి సన్కి వస్తాయి. అంటే దీన్ని మనం ఏమంటాం? క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే డాటర్స్ ఇక్కడ ఎక్స్ప్రెస్ అవ్వవు. కానీ హీమోఫిలియా సి ఉంది చూసారా? హీమోఫిలియా సి ఇస్ ఆటోజోమల్. మిగతా రెండు అల్లోజోమల్ అనమాట. ఓకే, ఇది ఫస్ట్ బేసిక్ పాయింట్. తర్వాత హీమోఫిలియా బి ఇస్ ఫంక్షనల్ క్లాటింగ్ ఫ్యాక్టర్ నెంబర్ 9 ఇస్ ఆబ్సెంట్ అన్నాడు. చూడండి, హీమోఫిలియా ఏకేమో 8, బీకేమో 9, సికేమో 11. ఇవి ఫ్యాక్టర్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఇఫ్ ఇన్ హీమోఫిలియా బి ద ఫంక్షనల్ క్లాటింగ్ ఫ్యాక్టర్ 11 అంటున్నాడు. 11 కాదు, ఈ 9 ఉండాలి ఇక్కడ. ఇది కరెక్ట్. సో అసర్షన్ ఇస్ కరెక్ట్. అంటే ఏ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ఫాల్స్. ఇది ఆన్సర్. ఓకే,
నెక్స్ట్ అదేంటంటే హీమోఫిలియా బి గురించి 2 క్వశ్చన్స్ అడిగాడు, ఒకటిలో కరెక్ట్, ఒకటిలో తప్పు. రీడ్ ద ఫాలోయింగ్. హీమోఫిలియా, థలాస్మియా, క్రోనిక్ మైలోజెనిక్ లుకేమియా, సిఎంఎల్. నేను మధ్యాహ్నం చెప్తాను దీని గురించి. సిఎంఎల్ క్రోమోసోమ్ 5 and 12 మీద ఆధారపడి ఉంటుంది. సికిల్ సెల్ ఎనీమియా అండ్ అబో. ఏ అండ్ బి ఆర్ ఓన్లీ మోనోగెనిక్ డిసీజెస్ కాదు. బిఎన్సి ఓన్లీ క్యాన్సర్ కాజింగ్ రిలేటెడ్. హీమోఫిలియాలో క్యాన్సర్ రాదు, ఇది తప్పు. ఏబిసి అల్లోసోమల్ అంటున్నాడు. ఇదిగో ఇది అల్లోసోమలే, కానీ ఇది ఆటోసోమల్. నెంబర్ 16 క్రోమోసోమ్, ఇది తప్పు. ఆల్ ఆర్ ద జెనెటిక్ డిజార్డర్స్, విచ్ ఇస్ కరెక్ట్. హీమోఫిలియా, థలాస్మియా, క్రోనిక్ మైలోజెనిక్ లుకేమియా, సిఎంఎల్, సికిల్ సెల్ ఎనీమియా, ఇందులో అన్ని కూడా ఆప్షన్స్ ప్రకారం చూస్తే జెనెటిక్ డిజార్డర్స్ అని తేలుతుంది అనమాట. ఇందులో క్యాన్సర్, దేని గురించి క్యాన్సర్ లేదు. అదేవిధంగా అన్ని మోనోజెనిక్ కాదు, ఇందులో ఎక్స్ లింక్డ్ ఉన్నాయి. అన్ని అల్లోసోమల్ కాదు, ఆటోసోమల్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వీటి గురించి జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవాలి. పర్సన్ who is suffering from PKU suggested and had low amount of phenylalanine diet. చూడండి, ఫినైల్అలైన్ అనే అమైనో యాసిడ్ వల్లే మనకి ఫినైల్ కీటోన్యూరియా అనే జబ్బు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ ఫినైల్అలైన్ అనే ఒక అమైనో యాసిడ్ యొక్క డైట్స్ ఉన్న డైట్ మనం తీసుకోకుండా జాగ్రత్త పడినట్టయితే మనకి ఏమవుతుంది, వి మే రిమూవ్ ద మెంటల్ రిటార్డేషన్. ఇది ఇంకో బిట్. అంటే దీనికి సంబంధించిన జబ్బు ఏంటి, మెంటల్ రిటార్డేషన్ అన్నమాట. దట్ ఈస్ అబౌట్ PKU chromosome number 12. Females are mostly asymptomatic carriers concerned to hemophilia. Oh no, correct. Really, females are mostly asymptomatic. They are the carriers. Really, X C small c, carriers. It's a carrier gene present on the X chromosome of one of the female got from the affected father. ఈ అమ్మాయి యొక్క ఫాదర్ కలర్ బ్లైండ్నెస్ అయి ఉంటేనే ఈ అమ్మాయి క్యారియర్ అవుతుంది, అది కరెక్ట్. ఓకే, దో 2 copies of defective gene alleles required for the expression of hemophilia, both the male and female. In the female, it is expressed with a single copy of defective gene. చూడండి, రీజన్ ఏమంటున్నాడంటే దో 2 copies of defective gene alleles required for the expression of hemophilia. Okay, in both the male and the female. In the female, it expressed with single copy of defective gene. మనకి సింగిల్ కాపీ, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ అనే క్రోమోసోమ్స్ ఉన్నాయి, సింగిల్ కాపీ మాత్రమే ఉంది, కాబట్టి అది ఎక్స్ప్రెస్ అవ్వదు. సో ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. అందుకే అది ఏమంటున్నాడు, అసిమ్టమాటిక్ అంటాడు. అసిమ్టమాటిక్ అంటే అర్థం ఏంటి, డస్ నాట్ షో సింటమ్స్ ఏమి చూపించదు, కాబట్టి అసిమ్టమాటిక్ క్యారియర్స్. ఇవరకు కోవిడ్ లో కూడా అసిమ్టమాటిక్ క్యారియర్స్ వల్ల చాలా అయిపోయేది. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. చూడండి, ఇక్కడ క్రోమోసోమ్స్ ఇచ్చాడు. క్రోమోసోమ్స్ నెంబర్స్ ఆల్రెడీ చూసాం. PKU క్రోమోసోమ్ నెంబర్ 12. A4 ఎక్కడుంది చూడండి, A4 ఏ దగ్గర ఉంది, D దగ్గర ఉంది. అంటే B తప్పు, C తప్పు. వెరీ ఈజీ. నెక్స్ట్ పూలీస్ ఎనీమియా. పూలీస్ ఎనీమియా అనేది మనం బీటా థలాస్మియా చెప్తున్నాం. B1 ఎక్కడుంది చూడండి, ఇందులోనే B1 ఇంకో ఇక్కడ ఉంది B1, అంటే ఏ తప్పు. ఆన్సర్ ఇస్ D. చూడండి ఎంత ఈజీగా మనకి పిక్ వచ్చేసిందో. 2 కరెక్ట్ గా పెట్టుకున్నట్టయితే మనకి మ్యాచింగ్ వచ్చేస్తుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ ఏంటంటే నెంబర్ 7. క్రైడోక్యాట్ సిండ్రోమ్ మనం మీకు మధ్యాహ్నం చెప్తాను. క్రైడోక్యాట్ సిండ్రోమ్ మనకి క్రోమోసోమల్ డిజార్డర్స్ అన్నమాట, జెనెటిక్ డిజార్డర్స్ రాదు. సో దట్ ఈస్ అబౌట్ బిట్ నెంబర్. నెక్స్ట్ బిట్ 1. sickle cell anemia, phenylketonuria, hemophilia, PKU, matching.
Severe combined immunodeficiency disease might be caused due to the absence of enzyme. సివియర్ స్కిడ్ అంటారు. స్కిడ్ చూడండి, ఇది మనకి అసలు కాన్సెప్ట్ లో రాలేదు అసలు. సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ మైట్ బి టు ది అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆఫ్ ఎంజైమ్ అడినోసిన్ డిఅమైనేస్. అడినోసిన్ డిఅమైనేస్ అనే ఎంజైమ్ చూడండి, రెస్పిరేటరీ డిసీజ్ స్కిడ్, ఇది కూడా మనకి చైనా నుంచి వచ్చింది. స్కిడ్ అనేది, ఈ స్కిడ్ అనేది కూడా రెస్పిరేటరీ డిసీజ్. రెస్పిరేటరీ డిసీజ్ కాజ్డ్ డ్యూ టు ద deficiency enzyme adenosine deaminase. ఓకే, ఈ అడినోసిన్ డిఎంఎన్ఎస్ వల్ల మనకి స్కిడ్ అనే ఒక, చూడండి స్కిడ్ అని మీకు చెప్పాను ఇమ్యూన్ సిస్టమ్ చెప్పినప్పుడు, ప్రైమరీ ఇమ్యూన్ డిసీజ్. హెచ్ఐవి సెకండరీ, కానీ స్కిడ్ ఇస్ ప్రైమరీ. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద టుడేస్ క్లాస్. మనం ఇవాళ టోటల్ గా 6 to 7 టుడే తలాస్మియా బి కలిపి 6 to 7 జెనెటిక్ డిసార్డర్స్ ని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా దాని యొక్క డిఫెక్టివ్ జీన్స్ కారణమా, లేకపోతే క్రోమోసోమ్ నెంబర్ కారణమా, అదేవిధంగా ఎక్స్లింక్డ్ రెసో జీన్స్ కారణం అనేది మనం చూసాం. అదేవిధంగా వాటి యొక్క లక్షణాలు ఏంటి చూసాం. ఓకే, that is about the genetic disorders in the chapter genetics. Afternoon class lo we go chromosomal disorders. Chromosomal disorders అనేవి చెప్తాను. క్రోమోసోమల్ డిజార్డర్స్ అనేవి చెప్తాను అన్నమాట. ఓకే, ఈ క్రోమోసోమల్ డిజార్డర్స్ గురించి మనం చూద్దాం. ఇక్కడ మనకి ఆటోసోమల్ ఉన్నాయి అండ్ అల్లోజోమల్ కూడా ఉన్నాయి. ఈ రెండు మనం ఆఫ్టర్నూన్ క్లాస్ లో చూద్దాం. ఓకే.